ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 1వ అధ్యాయమైన మిథిలలో బాల్యం గురించి తెలుసుకుందాం. నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజు కుటుంబంలో సేవకులుగా ఉన్నాము. నా తండ్రి మహారాజు హ్రస్వరోమ జనక, ఆ తరువాత ప్రసిద్ధి పొందిన శిరధ్వజ జనకుల పరివారంలో సేవకునిగా ఉండేవాడు. ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒక గౌరవనీయమైన స్థానం ఉండి, మిగిలిన పరిచారకుల సహాయకుల నుండి గౌరవాదరాలు అధికంగా పొందేవాళ్లం. నా తండ్రి మనస్సు శరీరము పూర్తిగా మహారాజుకు, ఆయన కుటుంబానికే అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకున్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. నా కుటుంబంలో నేను, మా నాన్న మాత్రమే ఉండేవాళ్లం. అనేక మంది సేవకులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన తన పనులు చేస్తున్నప్పుడు నేను ఆయన కనుసన్నలలో ఉంటూ ఆయన వెనకే తిరిగేదాన్ని. నా చిన్నతనంలో రాజ్యపాలన తండ్రి నుంచి కుమారుని చేతులు మారింది. శిరధ్వజ జనక రాజయ్యాడు. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వము, వినయాలను మించి అందరి మన్ననలు పొందేవాడు. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉందని వేరే చెప్పనవసరం లేదు. రాజప్రసాదంలో పరివారానికి, మాలాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ. ఆయన పట్ల ప్రేమ, గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్లం. ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులా కాక ఒక ఋషి, ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు. దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో పోల్చతగిన వారు ఉండేవారు. ఈ విషయం మా నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు. మహారాజు ఒక వ్యక్తి లోపలికి, హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదని, మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల ప్రజల మనసుల్లో ఆయన స్థానం మరంతగా సుస్థిరమైంది. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమబంధం ఉండడం వలన రాజ్యంలో అసాధారణ శాంతి ఐక్యతలు ఉండేవి. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాటే లేదు. ఎప్పుడూ అందరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించేవారే లేరు. నేను పెరిగి పరిచారికగా సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ రాజప్రసాదం ఎంతో అందంగా ఉండేది. కానీ గొప్పతనాన్ని, సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండేవి కావు. నిరాడంబరత్వం, సౌందర్యం కలగలిసి ఉండేవి. చేతి వృత్తుల వారి కళాకృతులతో చక్కగా నేయబడిన బట్టలతో రాజప్రసాదం అలంకరించబడి ఉండేది. మహారాణి సునయన గాఢ సౌందర్యాభిలాష కలిగి రాజప్రసాదంతో పాటు మొత్తం మిథిలలో ఉన్న వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రకృతి. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి, మునులను సందర్శించడంలోనూ, వారికి తమ రాజప్రాసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోనూ లేదా ధ్యాన సాధనలోనూ గడిపేవారు. సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించటానికి ఎంతో మంది వచ్చేవారు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ ఆనందోల్లాసాలు కలిగించేవి. మహారాజు యొక్క వివేకం సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తోడ్పడటంతో ఆయన మాకు సన్నిహితులు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. చాలా మందికి అది ఎంతో ఆనందకరమైన వాతావరణం, నా తండ్రికి తప్ప. మహారాజుకు దగ్గరగా ఉండడం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి
ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట. మహారాజు కోసం తాను చేసే పనులలో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ, కొన్నిసార్లు ఇతరుల కంటే తానే ఆ పనులు బాగా చేయగలను అనుకుని వారి పనులు కూడా తానే చేసేవాడు. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడని నాకనిపించేది. ఆయన ఎప్పుడూ ఎవరితోనైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నా మనసులో మౌనంగా నిరసన తెలుపుతూ, అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయడం కుదురుతుందా అనుకునేదాన్ని. మా కుటుంబం ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వలనే రక్షింపబడ్డామని నా తండ్రి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవాడు. మనం మన జీవితాంతం వారికి రుణపడి ఉన్నాము అని పదే పదే చెప్పేవాడు. వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్లమో నాకు తెలియదు అనేవాడు. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలేమిటో అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పమని ఆయన్ను అడిగేదాన్ని. కాని ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు. ఆకాశంలోకి చూస్తూ తలపట్టుకునేవాడు. ఒకసారి మాత్రం నీకది తెలుసుకోవలసిన అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయనను రట్టించలేని పిరికితనంతో దానిని వదిలేశాను. ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం గాని, ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది. ఎదురు తిరిగేదాన్ని. కాని ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నింటికంటే చెప్పవలసినది, నేను దగ్గరలోని నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. నదీ స్నానం అనేది నా పరిధిలో లేదు. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు. ఖచ్చితంగా ఉండేవాడు. 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులను నేర్చుకుని చేసిన తరువాత మా తండ్రి రాజప్రసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తుంటే ఆయన వెనకే తిరిగేదాన్ని. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తల ఆనించడాన్ని తలుపు వెనక నిలబడి తొంగి చూసేదాన్ని. వాళ్ళిద్దరినీ తెరిపారా చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వలన శరీరం పల్చగా ఉండి ముఖ కవళికలు చక్కగా చెక్కబడినట్లు, కొనదేరిన ముక్కు, గడ్డంతో మూసివేసిన పెదాలు కలిగి ఉండేవారు. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. మా నాన్న దానికి పూర్తి భిన్నంగా కనబడేవాడు. ఆయన కూడా పొడుగ్గానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినడం వల్ల మరీ బక్కగా ఉండేవాడు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేది. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్లే సందర్భం వచ్చినప్పుడు, దుష్యంత, విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవారు. ఎంత రాత్రైనా మహారాజు నిద్రపోబోతున్నా తనను అనుమతిస్తారని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు. ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి నిద్రపోగలిగేవాడు కాదు. నేను ఒకసారి రోజు ఎందుకిలా చేస్తారు అని అడిగితే మా నాన్న, నేను నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి అనేవాడు. ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మా నాన్న రాత్రికి రాత్రే చనిపోతే నేనేమవుతాను? కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రసాదాన్ని వదిలి ఆశ్రమాలను దర్శించడానికో ఏకాంత ధ్యాన సాధనల కోసమో వెళ్లేవారు. అటువంటి సందర్భాలలో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదే తాను జీవించటం ఆధారపడి ఉన్నట్లు ఎదురు చూస్తూ ఉండేవాడు. మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోపోవడాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దాంతో నాలో ప్రేమరాహిత్య బీజాలు మొలకెత్తాయి. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పిరికితనం ఆగ్రహంగా మారింది. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు, లేదా ఆయన పనిలో అంతగా లీనమై ఉండడం వలన కావచ్చు. ఏది ఏమైనా
ఒక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చుతగ్గుల గురించి ఆయన ఏమీ పట్టించుకున్నట్లు ఉండేవాడు కాదు. నా భావాలు పంచుకునేవారెవరూ లేక వాటిని నాలోనే దాచుకునేదాన్ని. నా 12 ఏళ్లప్పుడు నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. సేవకుల్లో ఒకరు, అతిథి అనే ఆవిడ, మా నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చింది. అతిథి అనే మధ్య వయస్కురాలు నా పట్ల కరుణతో ఉండేది. ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారకుల కంటే ఎక్కువగా ఆమె నన్ను దాదాపు తల్లివలే చూసింది. నా ముఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తే హృదయానికి హత్తుకొని ఉల్లాసకరంగా మాట్లాడేది. ఈవేళ ఆమె ఇక్కడకు వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా, ఏదో ఒకరోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అంది. దానికి ఆయన వెంటనే చురుగ్గా, మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడు. ఆయన స్వరంలోని తీవ్రతకు ఆమె బిత్తరపోయినా ఆయనను ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయింది. నాన్నా, మీరలా ఎందుకన్నారు అని నేనడిగాను. అది నిజం కనుక అని స్థిరంగానూ నిశ్చయంగానూ బదులిచ్చారాయన. నన్ను ఎవరూ పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా అని బాధగా అడిగాను నేను. నేను వికారంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోను. అలాగని అందంగా ఉన్నానని అనుకోను. వాస్తవానికి నా బాహ్యరూపం గురించి నేనెన్నడూ ఎక్కువగా ఆలోచించలేదు. అయితే వయసు వచ్చి స్త్రీతత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనుకున్నాను. నేను పొడుగు, పొట్టి కాకుండా మధ్యస్థంగా, సన్నగా, కొంచెం నల్లగా ఉంటాను. కాని మరీ అసాధారణంగా కాదు. నా వెంట్రుకలు పలుచగా ఉండి జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? కాని నాకు ఉన్న ఒకే ఒక్క ఆకర్షణీయమైన విషయం నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ. అయినా దాన్ని కూడా పట్టించుకోవలసిన విషయంగా నేను భావించలేదు. మన శ్రద్ధను అంతఃసౌందర్యం, శీలం పెంపొందించుకోవటం పట్ల కేంద్రీకరించాలి అని మాకు నిధిలలో బోధించారు. కనుక బాహ్యరూపం పెళ్లిపైన ప్రభావం ఎలా చూపుతుంది? మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి, నీ రూపం బాగానే ఉంది. దానిలో ఏ లోపమూ లేదు. నీకు పెళ్లి వద్దనడానికి కారణం పెళ్లి మనకు కలిసిరాదు. దానివల్ల నీపైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది. నేను ఏడుస్తూ, మీరా విధంగా ఎందుకంటున్నారు? నా జీవితమంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడడమే వింటున్నాను. నాన్న, ఏమిటా దురదృష్టం? మిగిలిన వారి వలె మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? వాళ్లకంటే మనము తక్కువ అదృష్టంతో ఎందుకున్నాం? ఎందుకు నాన్న, ఎందుకు? కళ్ళ నుండి నీరు ధారగా కారుతుండగా అడిగాను. మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు. కాని జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడించింది. మా నాన్న ఏ సమాధానమూ చెప్పలేదు. తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా, బిడ్డ, మనం మార్చలేని కొన్ని విషయాలుంటాయి. గతంలో జరిగిన దానిని నువ్వుగాని నేనుగాని మార్చలేము. జనక మహారాజు కూడా దీనిని మార్చలేరు. కాని ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులను బోధించారు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను. జీవితం నీకిచ్చిన దానిని నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు నీ విధులను పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నా వలనే సంతృప్తిని పొందుతావు అని చెప్పారు. ఆయన మాటలు నాకిష్టం కలిగించలేదు. నా కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఆయన నన్ను తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చడానికి బదులు, నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు. ఇదంతా నీ మంచి కోసమే, నిన్ను గొప్ప దురదృష్టం నుంచి రక్షించడానికే అన్నారు. ఆ మాటలతో ఆయన గదిలోకి వెళ్ళాడు. నేను నిస్పృహలో కూరుకుపోయాను. ఆ తరువాత మా మధ్య దూరం పెరిగి చాలా అరుదుగా మాట్లాడుకునేవాళ్లం. నా తండ్రితో నాకున్న ఇబ్బందులను పక్కన పెడితే నేను ఆయనలో ఒక గొప్ప పరిచారకుడిని, అందరి నుండి గౌరవాదరాలు పొందే వ్యక్తిని చూడగలిగాను. ఆయన ప్రవర్తనను అనుసరించే ప్రయత్నం చేస్తూ అందరితోనూ స్నేహంగానూ మర్యాదతోనూ మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభేదాలు లేకుండా ఏమీ కోరకుండా
నా సొంత అవసరాలు, కోరికలు, భావాలను పక్కన పెట్టి ప్రసాదపు మంచి కోసం పాటుపడేదాన్ని. అది కష్టమైనదైనా, విలువైన శిక్షణ. ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకోవటాన్ని గాని, అసంతృప్తిని గాని మా నాన్న చూస్తే, ఆయన కంటి చూపుతోనే నా మనసు లేదా నా హృదయంలో మెదిలేదాన్ని చిదిమివేసేవారు. పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణం. దీనిని జనక మహారాజు, ఆయన భార్య సునయనమాత చక్కగా నేర్పించారు. వారు తమ సేవకులకు, సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మరిచిపోయేవారు కాదు. అంతేకాదు, మా జీవితాలు సుఖంగా ఉండడానికి చేయగలిగిందంతా చేసేవారు. రాజప్రసాదపు కృత్యాలలో ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటి వలె ప్రాముఖ్యత కలిగి ఉన్నదే అన్న అవగాహనతో, పరిపూర్ణతతో ఉండేవారు. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు. ఏ ఒక్కరూ మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే నేనింకా చిన్నదాన్నే కావడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోక, నా తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పనిచేయడం వలన మిగిలిన వారికంటే మిన్న అని భావించేదాన్ని. ఈ విధమైన ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవాడు. ఒకరోజు ఆయన నాతో, మీనాక్షి, జీవితం నీకిచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాం. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నీకు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు. నేను తల ఊపి, నాకు తెలుసు నాన్న, మీరు నాకిది నేర్పించారు. నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటాను అన్నాను. మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడడం లేదు. కేవలం సంతృప్తి గురించే. నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే. నేను మళ్లీ తలూపాను. ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను. నిజానికి అలా చేయాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉంటారు. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవము, కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో చాలా సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎన్నడూ ఆయనను సూటిగా చూడడం గాని, మాట్లాడడం కానీ చేయలేదు. ఆయనను దూరం నుండి పరిశీలించినప్పుడు ఆయన నుంచి పెళ్ళుబికే ఆనందాన్ని గ్రహించగలిగేదాన్ని. ప్రతి ఒక్కరికి ఆయన పైగల ప్రేమను చూసేదాన్ని. ఆయన చిరునవ్వు మొత్తం రాజప్రసాదాన్ని వెలుగుతో నింపేది. నా తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదు, నాకెందుకు లేదు అనుకునేదాన్ని. నేను పెరిగే కొద్దీ మిగిలిన సేవకులు నా తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ, రాజప్రసాదంలో ఆయనకు గల గౌరవానికి కొంచెం గర్వపడేదాన్ని. మిగిలిన సేవకులను ఆయన పర్యవేక్షిస్తూ ఏ పని మిగిలిపోకుండా అన్నీ సంపూర్ణంగా జరిగేటట్లు చూసుకునేవాడు. సేవకులు ఎవరైనా అనారోగ్యంతో రాకపోయినా, వేరే కారణం చేతనైనా తమ పనిని చేయలేకపోతే మా నాన్న ఆ పని వెంటనే చేసేవాడు. ఆయనకు హీనమైనది, నీచమైనది అన్న పనే లేదు. ఇది నాకు బాధను కలిగించేది. ఆయన తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడు అనిపించినా నేను మౌనంగా ఉండేదాన్ని. ఒకసారి నా 15 సంవత్సరాల వయసులో ఆయన రాజప్రసాదం ముందు ఉన్న నేలను రుద్దుతున్నాడు. తన వయస్సును పక్కన పెట్టి మోకాళ్లపై వంగి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం అంత మెరుగైనదేమీ కాదు. ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పడం చూసి, నేను మీ మోకాళ్లపై కూర్చొని ఏం చేస్తున్నారు అంటూ గొణుగుతూ ఆయన పక్కన కూర్చొని, ఇదేం బాగోలేదు అన్నాను. ఆయన నా వైపు కళ్ళార్పకుండా చూశాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. కొంచెం కంగారు స్వరంతో నేను మళ్లీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను, బయటకు మన గదిలోకి వెళ్ళు అన్నాడు. నేను వెంటనే నా రాజప్రసాదం వెనుక ఉన్న మా గదిలోకి వెళ్ళాను. ఆయనకు కోపం తెప్పించానని తెలియటంతోనూ, దానికి ఆయన తీవ్రంగా బదులీయటంతోనూ నా గుండె దడదడ కొట్టుకుంది. ఆయనకు కోపం వచ్చింది అన్నది నేను గ్రహించగలిగాను. దారిలో నేను అదితిని కలుసుకున్నాను. ఆమె నన్ను పట్టుకుని నా ముఖం చూసి ఏం జరిగింది అని అడిగింది. ముఖద్వారం వద్ద మోకాళ్లపైన కూర్చొని ఆయన కడుగుతున్నాడు. అది ఆయనకు ఇబ్బందిగా ఉండడం నేను చూశాను. కాని ఆయన నా మాట వినిపించుకోలేదు. గచ్చును శుభ్రం చేయడానికి ఇంకెవరూ లేరా అని మొత్తుకున్నాను. ఆమె అనంగీకారంగా నెమ్మదిగా తలపట్టుకుంది. ఈ పని చేయవలసిన స్త్రీ ఈ పొద్దున్నే వెళ్ళిపోయింది. మేమందరం త్వరలో రాబోతున్న మహారాజు గారి అతిథుల కోసం సన్నాహాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాం. అయినా ఆయన ఇది చేసి ఉండకూడదు.
మాలో ఎవరికైనా చెప్పి ఉండాల్సింది. దాని గురించి పట్టించుకోకు మీనాక్షి. ఇప్పుడు మీ నాన్నను ఏమీ అడగకు. రాబోయే అతిథులకు రాజప్రసాదం ఎంతో అందంగా కనిపించాలని మీ నాన్న నిశ్చయితతో ఉన్నాడు అంది. ఆ తరువాత మా నాన్న మా గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస ద్వారా ఆయన సరిగ్గా లేడని నేను గ్రహించాను. కానీ నేనేమీ మాట్లాడకుండా వేరే పనిలో ఉన్నట్లు నటించాను. ఆయన నన్ను పలకరించినప్పుడు ముక్తసరిగా మాట్లాడాను. నీతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడు మీనాక్షి, ఆయన కోపంగా అన్నాడు. నేను నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు తిరిగాను. నాకు నీలో కనిపిస్తున్న ఈ తిరస్కారం ఏమిటి? నేనేమీ బదులు చెప్పలేదు. ఆయన ఒత్తిడి చేసినప్పుడు నేను, నాన్న, మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు ఏమనుకుంటారు అన్నాను. కానీ అవి నా నోటి నుండి వచ్చిన వెంటనే నేను అలా అని ఉండకూడదు అనుకున్నాను. నేను ఎప్పుడైనా నేను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి అనుకున్న సందర్భం అది ఒక్కటే. వాళ్ళు ఏమనుకుంటారా? ఇదా నువ్వు పట్టించుకునే విషయం? నేను నీకు నేర్పించింది ఇదా? జనక మహారాజు అతిథుల కోసం రాజప్రసాదాన్ని సిద్ధం చేయటంలో అవమానపడవలసిన విషయం ఏదైనా ఉందా? ఆయన స్వరంలో నా పట్ల తిరస్కారం ప్రతిబింబిస్తుండగా, నిన్ను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను బిడ్డా అన్నాడు. అక్కడ ఆపాలని నాకు తెలిసి ఉండవలసింది. కానీ నేను ఆగకుండా, కానీ నాన్న, దానివల్ల నువ్వు పడే ఇబ్బందిని నిన్ను చూశాను. ఎవరైనా యువసేవకులా అంటూ ఎదిరించాను. ఆయన నన్ను మధ్యలోనే ఆపుతూ, అవును, ఒక యువ సేవకురాల్ని చూస్తున్నాను. ఆయన చెప్పే యువ సేవకురాల్ని నేనే అయి ఉంటాను అని నాకు తెలియదు. నీకేమైంది మీనాక్షి అన్నాడాయన. నేను బదులు పలకలేదు. నేను పొరపాటు పడ్డానని నాకు తెలుసు. కానీ నాన్న తనను నన్ను ఇద్దరిని అపహాస్యం చేశాడు. ఎట్టకేలకు పేలవమైన స్వరంతో, మనం బ్రాహ్మణులం కదా నాన్న అన్నాను. అది మా నాన్నపైన ఏ ప్రభావమూ చూపలేదు. ఆయన నన్ను కొట్టబోతున్నట్లుగా చెయ్యి పైకెత్తారు. నేను ఆయన వైపు భయంతో చూశాను. ఆయన అంతకుముందు ఎన్నడూ ఆ విధంగా చేయలేదు. ఆయన ఒక్క క్షణం ఆగి చెయ్యి కిందకు దించారు. తనను తాను అదుపు చేసుకున్నారు. నేను ఆయన ముఖంలో బాధ చూడలేక ఏడుస్తూ గది బయటకు పరిగెత్తాను. మిగిలిన రోజంతా నేను గది బయటే గుబురుగా ఉన్న ఒక చెట్టు వెనక దాక్కుని గడిపాను. చీకటి పడుతుండగా ఆయన నా వద్దకు రావడం చూశాను. నన్ను కోప్పడ్డానికి బదులు మెల్లగా నా పక్కన కూర్చొని మృదువైన స్వరంతో ఇలా అన్నారు. మీనాక్షి, నువ్వొక విషయము అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన జీవితంలోని ప్రతి విషయంలోనూ మనకు ఆదర్శప్రాయంగా ఉండే మన మహారాజును చూడు. పొలాలు దున్నే రైతులకు సహాయం చేయడానికై ఆయన పల్లె పల్లెకు తిరుగుతారని నువ్వు వినలేదా? ఆ కొత్త నాగళ్లను ఉపయోగించడం ఎంత కష్టమో నువ్వు గమనించావా? ఇది చెయ్యటానికి ఆయనకు బలం లేదు. అయినా ఆయన పదే పదే ఆ పని చేస్తున్నారు. ఆయన నిలబడి ఆదేశాలివ్వరు. తాను చెయ్యడం ద్వారా బోధిస్తారు. పొలాలలో ఆయన చెమటలు కక్కుతూ కష్టపడుతూ వ్యవసాయదారులకు దున్నడం నేర్పటం నేను చూశాను. అది ఒక మహారాజు చేయదగిన పనేనా? ఈ విధంగా అత్యంత గౌరవప్రదమైన పని ఏదీ వేరే లేదని ఆయన మనకు బోధిస్తున్నారు. మనలో ఎవ్వరూ ఎక్కువ తక్కువ లేరు. మన రాజ్యంలో నిరుపేదను తనకంటే భిన్నంగా చూడరు. మన మహారాజు కేవలం నా విధులు మాత్రమే వేరైనవని చెప్పటం నేనెన్నోసార్లు విన్నాను. మన విధి మన రాజప్రాసాదానికి కావలసినవి చేసి ఆయన శ్రమను, మిగిలిన వారి శ్రమను తగ్గించడం. దాని వలన ఆయన సులభంగా మనల్ని పరిపాలించి నిర్దేశిస్తాడు. ఈ విధంగా చేయటం నీకు చిన్నతనం అనిపించవచ్చు. కానీ నేను ఆనందంగా ఆ పని చేస్తాను. నువ్వు కూడా చెయ్యాలని ఆశిస్తాను. ఇదే సంతృప్తి పదం. నాన్న, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేను కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక ఆదర్శ సేవకురాల్ని కానందుకు నన్ను మన్నించు. కానీ ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నయమే. ఆయన నా పట్ల కోపంగా లేరు. కానీ నేను ఆయనలాగా లేనందుకు నిస్పృహ ఉంది. నేను నీ ధోరణిని మార్చలేను. నీకు మంచి మార్గం మాత్రమే చెప్పగలను. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నువ్వు నీ క్షేమం కోసం ఆ విధంగా చెయ్యాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ రోజు మరునాడు
తరువాత నా హృదయం చాలా భారంగా గడిచింది. మహారాజు అతిథుల రాకతో ఉత్సవ వాతావరణం నెలకొన్నా నేను భారం అనుభవిస్తూనే ఉన్నాను. అయితే అతిథులు వెళ్లిపోయిన తరువాత అది మరంత పెరిగింది. మా నాన్న రాజప్రసాదం తుడిచి ఇతర కష్టమైన పనులు చేసే సేవకుడు తీవ్ర అనారోగ్యానికి గురి అయి ఇక రాలేడు అని చెప్పి నేనా పని చేస్తాను అంటానేమోనని ఆశగా నా వైపు చూశాడు. కాని నేనేమీ మాట్లాడలేదు. అప్పుడాయన, మీనాక్షి, ఆ సేవకునికి అప్పగించిన పనులు నిన్ను చేయమంటున్నాను అన్నాడు. నేను ఆయన వంక నిర్ఘంతపోయి చూస్తూ తలూపాను. ఆయన నన్ను శిక్షిస్తున్నాడా? ఆయనను ప్రశ్నించడం అంత అనుచిత చర్య? ఆయన నన్ను అవమానించాలనుకుంటున్నాడా? అనేక వారాలు నేను నేలను తుడిచే నీళ్లలో నా కన్నీళ్లు కలిశాయి. మధ్య మధ్యలో నా పనిని పర్యవేక్షించటానికి మా నాన్న వచ్చి దానిలో తప్పులు పట్టుకుని మళ్లీ మొత్తం పని చేయమనేవాడు. మిగతా పనివాళ్లు నన్ను సానుభూతితో చూడడం నాకు మరంత బాధ కలిగించేది. కొన్ని నెలల తరువాత అదితి నన్ను రక్షించటానికి వచ్చింది. కానీ ఏమీ ప్రయోజనం లేదు. పనులలో ఏ భేదమూ లేదు అని ఆమె తెలుసుకున్న తరువాత ఆమెకు వేరే పనిని అప్పగిస్తాం అని మా నాన్న చెప్పాడు. కాని ఆమె దుర్బల శరీరంతో ఉంది. ఈ పని అనారోగ్యానికి దారితీయవచ్చు ఆమె గట్టిగా వాదించింది. ఆయన తల గట్టిగా పట్టుకొని, ఇది ఆమెను శిక్షించడం కాదు అదితి, ఆమె నేర్చుకోవడంలో తోడ్పడడం. ఇది ఆమె మంచి కోసమే. బయటకు కనిపించే వాటిని గురించి ఆమె అంతగా పట్టించుకోకూడదు అన్నాడు. నాన్న నన్ను విధుల నుంచి తప్పించలేదు. దాంతో నేను పరిచారకుల మధ్య ఆ చిన్న పనులు చేయడం మానివేశాను. నాకు నాన్నకు మధ్య మరింత దూరం పెరిగింది. ఇప్పుడు మేము అరుదుగా మాట్లాడుకుంటున్నాం. ఒకానొక సందర్భంలో ఆయన నా వైపు చూస్తూ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మా మధ్య ఏర్పడిన బీటను పూడ్చాలని భావిస్తున్నాడని అనిపించింది. అయితే అది కేవలం నా ఊహ మాత్రమే అయి ఉండవచ్చునని, ఆయన అలాంటివి లెక్క చేయడు అని నేను భావించాను. ఆయన దగ్గరకు వెళ్లే సాహసం నాకు లేదు. కనుక మేము అప్పుడప్పుడు కలిసి విడిపోయే గ్రహాల్లాగా మిగిలిపోయాము. 2 సంవత్సరాలు గడిచాయి. అదితి ఎన్నోసార్లు కల్పించుకున్నప్పటికీ విషయాలు మారలేదు. నేను నా జీవితమంతా ఇలాగే గడపాలా అనుకోసాగాను. ఎట్టకేలకు ఒకానొక రోజు నేను చెప్పదలుచుకున్నదంతా సిద్ధం చేసుకొని ఆయనతో మాట్లాడే ధైర్యం కూడగట్టుకున్నాను. నాన్న, నేను ఇప్పుడు అదితితో పాటు వంట ఇంట్లో పని చేయాలనుకుంటున్నాను. నిజంగానే ఆ పని నాకిష్టమని. నీ బాధ్యతల పట్ల నువ్వు సంతోషంగా లేవా మీనాక్షి? నేనేమీ మాట్లాడలేదు. ఆయన శాంతంగా కొనసాగించారు. అవి నీకు చాలా ఎక్కువ అనిపిస్తే ఆ విధుల నుంచి నిన్ను తప్పించి వాటిని నేను నిర్వహిస్తాను. అది కాదు నాన్న, నా ఉద్దేశం అది కాదు. నేను గబగబా అడ్డుపడ్డాను. నేను కారణాలు వివరించటం ఆపి గాయపరిచే ఉద్విగ్నతను నివారించబోయాను. ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోడు? విషయాన్ని అంత క్లిష్టంగా ఎందుకు మారుస్తాడు? అనుకుంటూ, నాన్న, మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు? అంత తప్పు నేనేం చేశాను? మీకు నా పట్ల ఏ ఆప్యాయత లేదా? నేను ఒక పొరపాటు చేశాను. నిజమే, మిమ్మల్ని ప్రశ్నించటం అది. నేను ఒప్పుకుంటాను. కాని నేను అది చేయవలసి వచ్చింది. అవునా కాదా? నిన్ను శిక్షిస్తున్నానా? అదే శాంతస్వరముతో ఆయన ఆరా తీశాడు. నేను నీకు సేవ చేసే విధానం బోధించడానికి ప్రయత్నిస్తున్నాను. అనేకనేక సంవత్సరాల పాటు నేను నేర్చుకున్నట్లే ఏ పని చాలా చిన్నది, చాలా అప్రధానమైనది కాదు మీనాక్షి. ఒక చిన్న పని జరగకపోవటం వలన మొత్తం రాజప్రసాదమంతా అస్తవ్యస్తమైపోతుంది. ఇంకా నీకు ఇది అర్థం కాలేదా? మహారాజు గారి వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమైనదో, వాటిలో ఎంత సేవ ఉందో ఈ గచ్చు శుభ్రపరచడంలో అంతే సేవ ఇమిడి ఉంది. అసలు ముఖ్యమైనది నీ విధులు నిర్వర్తించడంలో నీ ధోరణి మాత్రమే. విధులు ముఖ్యం కాదు, ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పని ముఖ్యం కాదు, ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పనులలో విభేదం లేదు అని నీకు ముందే పదే పదే చెప్పాను. నీకు ఇది నిజంగా తెలిస్తే విషయాలన్నీ మారతాయి. అప్పుడు నిన్ను సరియైన పరిచారకురాలిలాగా, నీ ఆలోచనలన్నీ నువ్వు సేవించే వారి సంక్షేమం కోసమే ఉండి నిన్ను దిద్దడంలో
నేను విజయం పొందినట్లు భావిస్తాను. నా భావాలు దెబ్బతిని ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా అయిపోయాను. నాకు తెలిసిందంతా ఆయన మిగిలిన వాళ్లను చూసినట్లుగా నన్ను చూడడం లేదు అన్నది మాత్రమే. మిగిలిన వారి పట్ల ఆయన దయతో వ్యవహరిస్తూ శ్రద్ధ చూపుతాడు. వాళ్ళు తమ పని పూర్తి చేయడంలో కష్టపడుతుంటే వారికి సహాయం చేస్తాడు. కానీ నా వద్దకు వచ్చేసరికి విషయం వేరుగా ఉంటుంది. ఆయన కరుణా ప్రవృత్తిని చూసిన వాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. అయితే నా వద్ద ఆయన ప్రకృతి భిన్నంగా ఉంటుంది. నువ్వు నన్ను మిగతా వాళ్లను చూసినట్లు చూడవు. నువ్వు నన్ను నా గురించి ఏమాత్రమూ పట్టించుకోనట్లు చూస్తావు. నేనంటే లెక్కలేనట్లు ఉంటావు. ఎప్పుడూ ఇంతే. నేను ఏడుస్తూ గది బయటకు వెళ్ళాను. నా వెనుక నుంచి ఆయన మీనాక్షి, వెనుకకురా అని పిలిచారు. నేను ఆయనకు బాధ కలిగించానని నాకు తెలుసు. కాని నన్ను నేను నిలువరించుకోలేకపోయాను. నా నోటి నుంచి వెల్లువలాగా పొంగి వచ్చే మాటలు నేను ఆపలేకపోయాను. తండ్రి అన్న మాట పక్కన పెట్టి పెద్దవాళ్లతో అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పే అయితే, చాలా ఏళ్ల నుంచి నాలో పేరుకుంటూ వస్తున్న వాటిని నేను ఆపలేకపోయాను. ఆయన నా వెనుక నుంచి ఆగకుండా పిలుస్తూనే ఉన్నాడు. కాని నేను వెనుతిరగలేదు. నా పనులన్నింటికీ పశ్చాత్తాపపడుతూ ఆ రోజంతా అడవిలో దాక్కున్నాను. ఆయన నన్ను శిక్షిస్తే శిక్షించని, నేనేమీ లక్ష్యపెట్టను అనుకున్నాను. మా ఇద్దరి సంభాషణను మనసులో పదే పదే వల్లెవేసుకున్నాను. నేను సరిగ్గానే ఉన్నాను, ఆయనే నన్ను పట్టించుకోలేదు అని నాకు నేను నచ్చచెప్పుకునే ప్రయత్నం చేశాను. నేను ఆయనకు భారంగా మారాను. దానిని ఆయన నన్నెప్పటికీ క్షమించరు. నేను ఆ అడవిలో పడి నిద్రపోయి ఒక స్త్రీ స్వరం నా పేరు పిలవడం విని లేచాను. నాన్న నన్ను తీసుకుని రావటానికై అదితిని పంపి ఉంటారు. ఆమెకు నేను కనబడకూడదు అనుకున్నాను. మా నాన్నను వెంటనే చూడకూడదు. రాత్రంతా అడవిలోనే ఉండాలి అనుకున్నాను. బహుశా ఆయనను నేను భయపెట్టాలి అనుకుని ఉంటాను. నాకు ఏదైనా జరిగిందేమో, దానిని ఆయన ఏమని భావించారో, అసలు నా పట్ల ఆయనకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. నేను అడవిలో మరంత చొచ్చుకొని వెళ్లటానికై లేచాను. కాని అదితి నన్ను చూసి పరుగు పరుగున వచ్చి పట్టుకుంది. ఆమె ముఖంలోని భావం చూడగానే నేనాగిపోయాను. ఏదో కీడు జరిగింది అనుకునే లోపే ఆమె నన్ను పట్టుకుంది. మీనాక్షి, నీకోసం మేము రోజంతా వెతుకుతూనే ఉన్నాం. ఒక భయంకర విషయం జరిగింది. నువ్వు వెంటనే రావాలి. ఆ మాటలు వినగానే నా శరీరం బిగుసుకుపోయి, ఆమె చెప్పబోయేది నాకు తెలిసినట్లు భయంతో వణుకుతున్న స్వరంతో జవాబు వినటానికి ఇష్టం లేనట్లు, అది నాన్నేనా అన్నాను. ఆమె తల ఊపి నన్ను తన చేతుల్లోకి తీసుకుంది. నేను ఆమె వెక్కిళ్లు విన్నాను. కాని ఏం జరిగిందో అడిగే సాహసం చేయలేక బిగుసుకుపోయాను. కొంతసేపటి తరువాత ఆమె, మీ నాన్న ప్రమాదానికి గురి అయ్యాడు అని మెల్లగా చెప్పింది. నేనేమీ మాట్లాడలేదు. గదిపై కప్పు నీరు కారుతుంటే పనివాళ్లలో ఒకరిని అది బాగు చేయటానికి పంపాడు. అతను బాగుచేసి సరిగ్గా ఉందా అని అడిగాడు. కాని దానిని చూడడానికి ఈయనే స్వయంగా వెళ్ళాడు. ఈయన పైకెక్కేటప్పుడు కాలు జారి పడిపోయాడు. ఆమె చెప్పి ఊరుకుంది. నేను నిర్ఘంతపోయి మాట్లాడలేదు. ఓ మీనాక్షి అంటూ ఆమె నన్ను హత్తుకొని, ఈ విధంగా జరిగి ఉండవలసింది కాదు అంది. నేను నెమ్మదిగా తేరుకొని, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారా అన్నాను. ఆమె తన తలను పట్టుకొని, నేను భయపడ్డాను. సరిగ్గా లేడు తల్లి అంది. ఆయన చనిపోలేదు కదా, అవునా? ఆ వార్త నాకు శరాఘాతంలాగా తగలబోతుంది అన్నట్లు అడిగాను. ఆమె తల ఊపింది. హఠాత్తుగా ఆమె చెప్పబోతున్నది నాకు అర్థమై, కాదు అని బిగ్గరగా అరిచాను. ఆ విధంగా జరగదు అని ఉరిమాను. నా శరీరమంతా భయపూరిత ప్రకంపనలు వెలువడ్డాయి. నేను వాటిని నిలిపి ఉంచుకోలేదు. ఏదో మెరుపు మెరిసినట్లయింది. శరీరమంతా కంపించింది. అదితి నన్ను వెనుదిరిగి నన్ను మళ్లీ తన చేతుల్లో పొదుక్కొని నా ఏడుపు ఆగేదాకా పట్టుకుంది. చాలాసేపు అలా ఉన్నాక ఆమె నన్ను మా నాన్న శరీరం పడుకోబెట్టిన చోటుకు తీసుకుని వెళ్ళింది. మిగిలిన పనివాళ్లంతా దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను క్షమించు నాన్న. నేను చేసిన ప్రతి పనికి క్షమించు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు అని ఆ ప్రాణం లేని కట్టెను ప్రశ్నించాను.
నన్ను ఒంటరిని చేసి వెళ్ళావు. వణికే స్వరంతో గొణిగాను. తరువాత చాలా రోజులు మోగగా ఉండిపోయాను. అదితి నాతో ఉంది. కానీ నేను నా నూతన వాస్తవంలో స్థిరపడవలసి వచ్చింది. ఏ కారణం లేకుండానే నన్ను పంపించి వేస్తారేమోనని భయపడ్డాను. కానీ ఎన్నటికీ అలా జరగదు అని అదితి హామీ ఇచ్చింది. జనక మహారాజుకు నా తండ్రి పట్ల ప్రేమ ఉంది కనుక పరివార కృత్యాలలో నాకు ఎప్పుడూ చోటు ఉంటుంది. ఇప్పుడు నువ్వు వంటశాలలో నాతో పాటు పనిచేయి అని ఒక వారం రోజుల తరువాత అదితి నాతో అంది. అయితే నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నా తండ్రి మరణం వలన పొందిన నిర్ఘాంతత నుండి కోలుకున్న తరువాత నాలో తీవ్ర అపరాధ భావం నెలకొంది. నేను బాధ్యతాయుతంగా ఉండాలి అనుకున్నాను. నేను ఆయనతో అంత పరుషంగా మాట్లాడి ఉండకపోతే, పారిపోకపోతే, ఆయన నన్ను పిలిచినప్పుడు వెనకకు వచ్చి ఉంటే బహుశా ఆయన ఇంకా బ్రతికే ఉండేవాడేమో. ఆయన నా ప్రవర్తనతో నిస్తేజమై పైకప్పును పరధ్యానంతో ఎక్కడంతో కాలు జారిందేమో. ఆయన మరణానికి కొంతైనా నేను నిందార్హురాలిని. నేను చేసిన దానికి మళ్లీ ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను అంగీకరించలేను. నేను తలపట్టుకొని, అదితి, వద్దు. నేను ఇంతకు ముందు నాకు మా నాన్న అప్పగించిన విధుల్లోనే కొనసాగుతాను అన్నాను. కానీ మీనాక్షి, అది అవసరం లేదు. నువ్వు ఇక ఎంతకాలమో. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మాత్రమే నేను మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను. ఆయన నా నుంచి కోరుకున్నది ఇదే. ఆ పని చేయటం వలన ఆయన ఇంకా నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అదే ఇష్టం. నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నానని ఆమెకు చెప్పలేకపోయాను. ఆ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా నాకు ఎంతో అవమానమనిపించేది. దానిని నేను నా గుండెల్లోనే దాచుకున్నాను. ఆ భయానక చర్య నాకు మాత్రమే తెలుసు. అదితి నా అభిప్రాయం మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది. నేను ఒప్పుకోకపోవడంతో సరే అంది. నా తండ్రి ఆశలను నెరవేర్చడానికి నేను కంకణం కట్టుకున్నాను. సేవకులలో అత్యున్నతమైన దానిగా మారాలి. ఎంత అల్పమైన పనైనా చేయాలి. వాటికి నేను కోరుకున్న విధులకు మధ్య ఏ తేడా చూడకూడదు. ఈ విధంగా నాకు నేను చెప్పుకొని నా నిర్ణయం వెనుక గల కారణాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశాను. నా దుశ్చర్యలకు నా తండ్రిని ప్రశ్నించినందుకు, ఆయన మనశ్శాంతిని పోగొట్టినందుకు నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటున్నాను అన్న వాస్తవాన్ని ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించాను. తిరిగి నా విధులలో ప్రవేశించాను. కానీ విషయాలు అంతకు ముందు వలె లేవు. ఆయన మరణం నా పైన గాఢ ప్రభావం చూపి నాలో అంతర్గత మార్పులు తెచ్చింది. పని పూర్తి అయిన తరువాత ఇంటికి వచ్చి నేను మా తండ్రి మాటలు, ఆయన జనక మహారాజు ఆశీర్వచనాలు పొంది వస్తున్నట్లు భావిస్తూ గుర్తు తెచ్చుకునేదాన్ని. మహారాజు గది నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో వచ్చే ప్రగాఢ ప్రశాంతతను నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు గుర్తించాను. ఇక నేను దూరాన్ని, తిరస్కారాన్ని భావించలేదు. ఆ ఆశీస్సుల నుంచి నేను కూడా లబ్ధి పొందాను అనుకున్నాను. ఒకరోజు నేను అదితిని నా తండ్రి మరణానికి ముందు మహారాజు ఆయనను చూశారా అని అడిగాను. ఆయన మరణశయ్యపై పడుకోబెట్టబడి ఉండగా మహారాజు ఆశీర్వదించారా? నా తండ్రి దృష్టిలో అది ఏమిటో నాకు తెలుసు. జనక మహారాజు ఆశీర్వదించి ఉంటే ఆయన నాతో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి ఉండేవాడు. ఆమె నా మాటలను ద్రోవపరుస్తూ, అవును తల్లి, ఆయన ఆశీర్వచనం ఉంది. ప్రమాదపు వార్త విన్న వెంటనే ఆయన ఎంతో విచారానికి గురి అయి వెంటనే మీ తండ్రి మరణించడానికి ముందే ఆయనను చూడడానికి వచ్చారు. మేము వారిద్దరినీ వదిలి అవతలకు వెళ్ళాము. ఆయన మహారాజుకు భవిష్యత్తులో నిన్ను చూసుకునే బాధ్యత అప్పగించి ఉంటారు అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి, ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నీపై ఎంతో ప్రేమ ఉంది, దానిలో ఏ సందేహమూ లేదు అంది. నేను కన్నీళ్లతో, దాని గురించి నేను ఎన్నో ఏళ్లు సందేహపడ్డాను. ఆయన మరణిస్తే తప్ప నేనది తెలుసుకోలేకపోయాను. నీ తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి, నువ్వు హాయిగా ఉండడం గురించి, నీ దురదృష్టం నుంచి నిన్ను రక్షించడం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. మా నాన్న ఎప్పుడు జనక మహారాజు కోసం ఆయన జీవితాన్ని అర్పిస్తాను అనేవాడు. అలాగే చేశాడు. అతిథి
ఆయనకు సేవ చేస్తూ మరణించడంలో ఆయన సంతృప్తి పొందాడని నాకు తెలుసు. ఆయన కోరుకున్నది అది ఒకటే, జనక మహారాజుకు, మన జనక మహారాజుకు సేవ చేయటమే. ఆయన నా నుంచి కోరుకున్నది కూడా అదే. నేను ఆ ధోరణిని అలవరుచుకోవటం కోసం, నా తండ్రికి ఉన్న ఆ అనుభూతి కోసం ప్రయత్నిస్తాను అని శాంతంగా పశ్చాత్తాప స్వరంతో అన్నాను. నిన్ను నువ్వు నిందించుకోకు మీనాక్షి, సహనంతో ఉండు. నువ్వు పెరిగే కొద్దీ నీకు కూడా అది వస్తుంది. మేమందరము దానికోసం ఆకాంక్షించిన వాళ్లమే. అయితే మీ తండ్రి దానిలో పరిపూర్ణత సాధించాడు. నిజంగా ఆయనకు తన గురించిన ఆలోచన ఒక్కటి కూడా ఉండేది కాదు. ఆయన జనక మహారాజుకు కొనసాగింపులాగా, ఆయన శరీరంలో ఒక భాగంలాగా విడిగా ఏ గుర్తింపు కోరుకోకుండా ఉండేవాడు. నువ్వు చెప్పింది నిజమే, నేను గొణిగాను. ఆయన ఏ ప్రత్యేక గుర్తింపు కోరుకోలేదు. నేను ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నానే తప్ప ఆయనను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు? విచారంగా అన్నాను నేను. తల్లి, నువ్వు నీ స్వీయ మార్గాన్ని అనుసరించాలి. నీ తండ్రి మార్గమే నీ మార్గం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు వంట ఇంట్లో సహాయం చేయడానికి సిద్ధమేనా? నేను నా తల పట్టుకొని, నా తండ్రి నాకు అప్పగించిన పనులను చేయడమే నాకు ప్రశాంతతనిస్తుంది అన్నాను. సరే, నేను ఇక మళ్ళీ అడగను. అయితే నేను చెప్పింది చేయాలి అనిపించినప్పుడు నాకు చెప్పు. నేను తల ఊపాను. దానికి చాలా కాలం పడుతుందని నాకు తెలుసు. అది కూడా నేను నా అపరాధ భావము నుండి బయటపడినప్పుడు మాత్రమే జరుగుతుంది. సంవత్సరాలు గడిచాయి. ఇతర సేవకులతో నేను అరుదుగా కలిసేదాన్ని. వారికంటే ముందే లేచి, నా పని పూర్తయిన వెంటనే ఒంటరిగా తిని వచ్చేసేదాన్ని. పండుగ రోజుల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేదాన్ని. ఏ ఒక్కరితోనూ కలిసేదాన్ని కాదు. అదితి పెద్దదైపోవడం వలన రాజప్రసాద కృత్యాల్లో ఎక్కువగా పాలు పంచుకునేది కాదు. ఆమెను నేను కలిసినప్పుడు చిరునవ్వుతో, ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తూ ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నాను అని చెప్పేదాన్ని. అదితి నెమ్మదిగా తల కొట్టుకుని ఊరుకునేది. తరచూ నేను శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు మా నాన్న చెప్పిన మాటలు, గొప్ప పని చిన్న పని లేదు, మన విధి నిర్వర్తించడంలో మన ధోరణి మాత్రమే ముఖ్యం తప్ప ఆ విధి కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. మా నాన్న నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అని నాలో నేను అనుకునేదాన్ని. పరిపూర్ణత పొందిన తరువాత ఏం జరుగుతుందో చూస్తాను. నిజానికి జీవితంలో నా దృష్టి అంతా ఏ పనైనా సరే పరిపూర్ణంగా చేయటం పైనే నిలిచి ఉంది. అయితే రోజంతా పనిచేసిన తరువాత నా తండ్రి ముఖంలో ఉన్న సంతృప్తిని నేనెన్నడూ అనుభూతి చెందలేదు. నా దృష్టి ఆ పని మీద మాత్రమే ఉండేది తప్ప నేను సేవిస్తున్న వ్యక్తిపై ఉండేది కాదు. వాస్తవంలో నేను ఎవరికి సేవ చేస్తున్నానో లేక ఏం చేస్తున్నానో చెప్పలేను. అది కేవలం నా తండ్రి మరణం తరువాత నాలో ఏర్పడిన అపరాధ భావనను తుడిచిపెట్టే ప్రయత్నం మాత్రమే. నేను చెయ్యగలిగింది అది మాత్రమే. నా మిగిలిన జీవితమంతా కూడా ఇలానే గడుస్తుందని అనుకున్నాను. అయితే ఒకానొక రోజు నేను లేచేసరికి నాలో ఏదో ఒక మార్పు సంభవించింది. అంతకుముందు నాకు తెలియని తేలికైన హృదయంతో ఆ రోజు నిద్రలేచాను. నా అలవాటు ప్రకారం అందరికంటే ముందే లేచి పని మొదలు పెట్టడానికి వెళ్లాను. గచ్చు తుడవడానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆగి, ఈ పనుల గురించి నేను పట్టించుకోవడం లేదని గుర్తించాను. నాకు ఏ పనైనా అప్పజెప్పవచ్చునని, వాటిలో నాకు ఏ తేడా లేదని గ్రహించాను. గచ్చు కడగడమైనా, సునైన మాతకు దుస్తులు ఎంపిక చేయడమైనా ఏదైనా ఒకటే. ఆ క్షణంలో నా తండ్రి గౌరవాన్ని పొందే విధానం నాకు జ్ఞాపకం వచ్చింది. అతనిలోని సహజమైన హుందాతనం వల్ల ఆయన ఏ పని చేసినా చిన్నతనంగా ఉండేది కాదు. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన హుందాతనం అనేది లోపలి నుంచి వచ్చింది, బాహ్య ప్రపంచం నుంచి కాదు. ఇతరులు తనను ఎలా చూస్తున్నారు అన్న దాని నుంచి కాదు. నాన్న, దీనిని నేను తొందరగా గ్రహించి ఉండి ఉంటే నేను నీకు వలే ఉండేదాన్ని. కాని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయి, నీకులాగా మారడంలో సహాయం చేయి అని గొణిగాను. కాని నా హృదయాన్నంతా ఆ మాటపై నిలిపి నేను వ్యక్తీకరించిన దానికంటే వాస్తవమైన అనుభూతిలో నిలబడ్డాను. ఆ తరువాత కొద్ది కాలానికే ఒకరోజు ఉదయం నేను ఆ వసారా తొడవడం పూర్తి చేసి తరువాత కొంతమంది సేవకురాళ్లు నదీ స్నానానికి వెళ్లడం చూశాను.
వారు నా పని పూర్తవడం చూసి నన్ను పలకరిస్తూ నెమ్మదిగా వెళుతున్నారు. అనుకోకుండా వారిలో ఒకరు వెనుకకు తిరిగి మాతో వస్తావా అని అడిగారు. నేను అంతకు ముందు ఎప్పుడూ అలా వెళ్ళలేదు. మా నాన్న నాలో నది పట్ల భయాన్ని నింపాడు. నేను తల అడ్డంగా తిప్పబోయి ఆగాను. నా ప్రమేయం లేకుండానే దుస్తులను తీసుకుని వస్తాను అని చెప్పి నా గదికి వెళ్ళాను. వాళ్ళు నేను వచ్చే వరకు ఆగారు. నేను రాగానే అందరము నది వద్దకు వెళ్ళాము. అప్పుడు మాత్రమే ఇతరులతో కలిసి నదికి వెళ్లడం అంటే నాకు అర్థమైంది. నా తండ్రి మరణించినప్పటి నుంచి నేను నిబంధనలన్నింటికీ కట్టుబడే ఉన్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛను భావించాను. నా జీవిత బాధ్యత నాదేనని, నేను నా స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న వాస్తవం నాలో ఎరుక పొందింది. కనుక నేను నదీ స్నానంతో మొదలు పెడతాను. నేను తత్తరపడుతూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కొంచెం సంకోచిస్తూ దిగాను. మిగిలిన వారు గబగబా నదిలోనికి దిగి మునిగారు. నీరు చాలా చల్లగా పిలుస్తున్నట్లుంది. అది నా చర్మానికి ఎంతో ఆహ్లాదతనిచ్చింది. నేను నా కటిపాగం వరకు వెళ్ళాను. అంతకంటే కిందకు వెళ్లాలంటే జాగ్రత్తగా ఉండాలని నేను గుర్తించాను. నేను నా బట్టలు ఉతకడం ముగించక ముందే మిగిలిన వారి స్నానం పూర్తయింది. మీనాక్షి, మేము నీకోసం ఎదురు చూస్తాం అన్నారు వాళ్ళు. కాని రాజప్రాసాదంలో వారి అవసరం ఉంటుంది కాబట్టి నేను వారిని వెళ్ళమన్నాను. ఆగొద్దు, నేను ఎంతో సమయం తీసుకోను, ఇప్పుడే వస్తాను అని చెప్పగా వారు అయిష్టంగానే వెళ్ళిపోయారు. నేను గబగబా మిగిలిన బట్టలు ఉతికాను. అనుకోకుండా నా దుస్తులలో ఒకటి తలగుడ్డ అలలో చిక్కుకొని నా నుంచి దూరంగా పోసాగింది. నేను దానిని అందుకోవడానికి వెళ్లే కొద్దీ అది మరంత దూరంగా వెళ్ళింది. నేను నదిలో మరంత లోతుకు నా జాగ్రత్త స్థాయిని దాటి వెళ్లాను. నా తలగుడ్డ నా దృష్టిపదాన్ని దాటిపోయింది. నేను నది శక్తిని అంచనా వేయలేకపోయాను. ఆ బట్ట కోసం నా ప్రయత్నాన్ని వదిలి ఒడ్డువైపుకు నడవాలి అని గుర్తించాను. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. అల వేగంగా ఉంది. అది నన్ను మరంత లోనికి లాగింది. అలా నా తలను నీళ్ల కిందకు లాగేసరికి నేను బీతిల్లాను. గాలి కోసం పోరాడుతూ ప్రవాహానికి ఎదురీదాను. ప్రవహించే అల మధ్య నేను నిస్సహాయంగా ఉన్నానని గుర్తించి వెంటనే సరే, నదిని నన్ను తనలోనికి తీసుకోని అనుకున్నాను. మరణం గురించిన ఆలోచన వచ్చిన వెంటనే నేను ఇబ్బంది పడడం ఆగిపోయి వెళ్లిపోవడానికి, జీవితం నుండి విడుదల పొందటానికి నిశ్చయించుకుని శ్వాస కోసం పోరాటం ఆపగానే ప్రవాహం వెనుదిరిగి నన్ను ఒడ్డుకు చేర్చింది. నా కాళ్లకు నేల తగిలింది. నేను నా తలను నేళ్లపైకి లేపాను. వెంటనే నది ఒడ్డున జనక మహారాజు నిలబడి నన్నే స్థిరంగా చూస్తూ ఉండడం కనబడింది. ఆయన నన్ను లాగుతున్నారు. నేను ఆయన శరీరం నుండి వెలువడుతున్న శక్తిని గ్రహించాను. ఆయన ఆదేశాలను అనుసరించి నది నన్ను ఒడ్డుకు చేర్చింది. వణుకుతున్న కాళ్లతో తడబడుతూ తూలుతూ నేను ఒడ్డుకు చేరాను. నేను శ్వాస కోసం కష్టపడుతూ జనక మహారాజు ఎదుట కూలబడ్డాను. ఆయన వచ్చి నా చేయి పట్టుకుని లేపి పడిపోకుండా నిలబెట్టి తన శాలువాను నా చుట్టూ కప్పారు. ఆయన స్పర్శతో నా భయం తగ్గింది. నేను కళ్ళు పైకెత్తి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా ముందు నిలబడి ఉన్న మనిషి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆయన కళ్లల్లో నేను నా తండ్రి నుండి ఎన్నడూ పొందలేని కరుణ, ప్రేమ, వాత్సల్యాన్ని చూశాను. ఆ క్షణంలో నా హృదయం తెరవబడి నేను అదే పనిగా ఏడ్చాను. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 1వ అధ్యాయమైన మిథిలలో బాల్యం పూర్తయింది. రేపటి నుంచి 2వ అధ్యాయమైన సీత ఆగమనం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.